వంగా గీత కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకి ఓటమి భయం అయితే ఉంది. మొన్నే చెప్పుకున్నాం ఆమె ఆవేదన, జగన్ సమక్షంలో కంటతడి పెట్టుకోవడం, కాశీకి వెళ్ళి కంటతడి పెట్టుకోవడం లాంటి పరిణామాలు. ఇప్పుడు ఆవిడ మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫైనల్ అయ్యి చిట్ట చివరిలో పవన్ కళ్యాణ్కి సీటు కన్ఫామ్ చేయడం వలన, అంటే పవన్ కళ్యాణ్కి ఆ సీటు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యతని తనకు పెట్టడం వలన తను పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడినటువంటి వర్మగారు మాజీ ఎమ్మెల్యే ఏమని అంటే, అక్కడ ఈహెచ్ఎస్ ఆసుపత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆసుపత్రిలో నియామకాలకి లంచాలు భారీ ఎత్తున తీసుకున్నారు. ఒక్కొక్క పోస్టింగ్కి 10 లక్షల రూపాయల లంచం తీసుకున్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక దాని మీద విచారణ చేపిస్తాం, బాధ్యురాలైనటువంటి వంగా గీతకి శిక్ష తప్పదు అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.